హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నెక్స్ట్ వీడియోలో చెప్తాన్నాం కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. మేమైతే వాడపల్లి అయితే వెళ్తున్నామండి. దారిలో అయితే ఈ గుడి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినప్పుడు ఈ గుడిని కూడా చూసాను. దీని పేరు ఏదో కానీ అన్నారు, మర్చిపోయాను. కానీ నిజంగా అక్కడ ఆగి లోపలికి వెళ్ళాలనిపించింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ గుడి ఏంటో పేరేంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే బస్సులో వెళ్తున్నాం అన్నమాట. దారిలో గుడులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా బాగుంది. ఇదైతే రావులపాలెం నుంచి వెళ్ళి బ్రిడ్జ్ ఉంటుంది కదండి, అదే అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన గోదావరిని ఇలా చూస్తుంటేనే. ఇక్కడ రెండు ఉన్నాయండి బ్రిడ్జ్లు, ఒకటేమో వెళ్ళేవి ఒకటి వచ్చి అయితే వస్తాయన్నమాట. అలా వెళ్తుంటే ఆ గాలి మనసు ప్రశాంతంగా ఎంత బాగుందంటే ఎంత జర్నీ అయినా చేయొచ్చండి ఇలా ఉంటేనే. ఇలాగ గోదావరి కొట్టిన జర్నీ చేయటం అంటే ఆ మజాయే వేరు కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎండేమో ఇక్కడ బస్సు నడుస్తున్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ ఆగినప్పుడు చాలా ఉడికొచ్చేస్తుందండి. ఇంకా రావులపైన అయితే బస్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి వేరే బస్సు ఎక్కి మనం వాడపల్లి అయితే వెళ్ళాలండి. దేవస్థానం బస్సులు ఉంటాయి ఇక్కడ. వాడపల్లికి నిజంగా ఈ మధ్యన ఎంత ఫేమస్ అయిపోయిందంటే చాలా అంటే చాలా ఎక్కువ జనం అయితే వస్తున్నారండి. మేము వెళ్ళిన రోజునైతే ఫ్రైడే కాబట్టి ఆ రోజు పెద్ద జనం అయితే లేరు. ఇక్కడ పువ్వుల చెట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయండి. చాలా చూడటానికి చాలా అందంగా అయితే ఉన్నాయి. మేమైతే ఇంకా 7 రౌండ్లు అయితే వేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చాలా మనశ్శాంతంగా ఉంది. ఇంకో వీడియో వస్తుంది వాడపల్లి వీడియో అయితే, అది కూడా పెడతాను. 7 ప్రదర్శనలు చేసినప్పటికీ మాకు ఎట్లేదన్నా 45 మినిట్స్ అయితే పట్టేసిందండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే అంతకుముందు 7 వారాలు తిరిగినప్పుడు అమ్మ తిరిగింది అనేసి అమ్మ ఇంకా తిరగలేదు. అమ్మ ఇంకా మా పిల్లలిద్దరు కూడా అక్కడ కూర్చొని పోయారు. ఆల్రెడీ మా ఇంటికాడ ఉండేవాళ్ళు కూడా ఇంకో ఇద్దరు అయితే వచ్చారండి. వాళ్ళు కూడా మేము కలిసి వెళ్ళామన్నమాట. చాలా మనశ్శాంతిగా ఉందండి. గుడి వెనకాల ప్రసాద లడ్డూలు అయితే చేస్తున్నారండి. ఆ వాసనకి, ఆ నెయ్యి వాసనకి ఎంత బాగుందంటే ఇక్కడేనండి. ఇక్కడ ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నారన్నమాట. ఆ వాసనకి చాలా అంటే చాలా బాగుందండి. అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుందన్నమాట. వేడివేడిగా లడ్డూలు అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఈ గుడి వెనకాలే మజ్జిగ అయితే సప్లై చేస్తున్నారండి. వేడికి వేడికి చాలామంది ఇంకా మన దాహం వేసేస్తుంది కదండి, అందుకోసం అంట ఇక్కడ మజ్జిగ అరగరగా ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మేము ఎలాగైతే దర్శనం చేసేసుకున్నామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.